ప్రభువు సన్నిధిలో అది నడవదు. నీ అధికారము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ ఆఫీసులో చూపించాలి, అవునా? కానీ ప్రభు సన్నిధిలో నువ్వు కూడా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవే అని పక్కనోని తునీకరించకుండా ఎలా ఉండాలి? కలుపుకొని పోవాలి. సహోదరుడిగా ఉండాలి, సహోదరిగా ఉండాలి. అది అందుకనే నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ప్రజల్ని చాలా అబ్జర్వేషన్ చేస్తుంటా. ఏ చర్చికి వెళ్ళినా కూడా అక్కడ అబ్జర్వేషన్ పెడతా. ఎందుకంటే మనుషులు దేవుని దగ్గర తగ్గించుకొని బ్రతకాలి. దానియేలు ఇన్ని రాష్ట్రాలకి అధికారి అయినా ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రభు సన్నిధిలో ఆయన ఏం చేశాడు? తాను తగ్గించుకున్నాడు. అందుకనే దేవుడికి ఇష్టడుగా బైబిల్లో వ్రాయబడ్డాడు. అర్థమవుతుందా? నీకు ఆ అర్హత ఇస్తే నీ ఆఫీసులో లేకపోతే బయట నీకు దేవుడిచ్చిన ఆ కృపను బట్టి నువ్వు గర్వించి ఇతరులకు సాక్షార్థంగా బతుకు. కానీ ప్రభు సన్నిధి దగ్గరకు వస్తే మాత్రం అలాంటిది చెయ్యకూడదు. ప్రభు దగ్గర నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకొని జీవించాలి. అది నీ జీవితానికి, నీ యొక్క భక్తికి, నీ కుటుంబానికి కూడా మాదిరి కనిపిస్తా. కుటుంబానికి కూడా మాదిరే. దేనికి మాదిరి? ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని జీవిస్తావో నీ పిల్లలు అది నేర్చుకుంటారు. ఎవరు నేర్చుకుంటారు? అది నీ పిల్లలు నేర్చుకుంటారు. సంఘంలో ఆ పిల్లల ప్రవర్తన చాలా ఘనంగాను దేవుని మహిమ పరిచేదిగాను ఉంటుంది.